మా మరదలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. ఒక్క కొడుకు కదా, ఇప్పుడు వచ్చిన అమ్మాయిని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మేమైతే చాలా కళలు కన్నాము. ఆ కళల కంటే ఎక్కువగా ఉత్సాహంగా జరుగుతుంది. ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఐ థింక్ వాటో వాట్. నా ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది. మరొక అమ్మాయిగా మా ఇంటికి వస్తుంది. కోడలు అంటే మా తమ్ముడికి భార్య కాదు, మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మేము తెలియజేయాలనుకున్నాము. ఏది నచ్చదు అంటున్న చిన్నక్క వందల ఫోటోలు తమ్ముడు పెళ్లి అనగానే చూస్తాం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా కోరుకోవడదా? అబ్బాయికి ఆ కోడలు జోడీ గురించి మీ మాటలు. మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చి ఎంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అక్క మీదేనా అన్నాడు. ఇంకా మా ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వాలి. వచ్చి మాలాగే మాతో పాటు మింగిల్ అయిపోవాలి. ఖచ్చితంగా కలిసిపోతుంది మా చెల్లి. అవునా? వచ్చే అమ్మాయి మా తమ్ముడితో అన్యోన్యంగా కలవాలి. సో మా ఇంట్లో వాళ్ళతో కలిసిమెలిసి మెలగాలి. ఇదే మా కోరిక. ఇప్పుడు సాహిత్య మీద నీ ఒపీనియన్ ఏంటి? సాయికి వైఫ్ అయితే నీ ఒపీనియన్ ఏంటి? ఇలాగే ఉప్పు నూనె పడేస్తా అని చెప్తుంది. రిపోర్టర్ బై దిలీప్. సాహిత్య అక్క గురించి ఏమనుకుంటున్నావు? ఎందుకు కరెక్టో కూడా చెప్పు. చెప్పరా? ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందున తాజా వార్త, సాయి మామ ఆల్రెడీ పిక్నిక్ చేసాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. సాయితో మీ వెనకతల బోల్డ్ మాటలు మాట్లాడుతున్నాను. నన్ను కొంతమంది ఫన్నీగా మాట్లాడారు, ఇంకొంతమంది ఎమోషనల్ గా మాట్లాడారు, ఇంకొంతమంది అసలు నేను ఇంకేం మాట్లాడలేనని కూడా చెప్పారు కదా. ఒప్పించింది సాహిత్య ఒప్పించింది. ఎవరికి? సాయి మామకు ఒప్పించింది. అంటే బలవంతం, పెళ్లికి ముందు బలవంతం చేసింది సాహిత్య. తోడు పెళ్లి కొడుకు అవడం వల్ల నీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది? నాకు అర్థం కాలేదు సార్. ధనం ధాన్యం పశుం భౌపత్రామ శత సంవత్సరం దీర్ఘమాయో. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ వీడియో. మన ఛానల్ పేరుకి తగ్గట్టుగా ఇదొక క్రియేటివ్ వ్లాగ్ అని చెప్పచ్చు. సో పెళ్ళి అనగానే ఇంట్లో చాలా సందడి, మరి ఇంత హడావిడి మొదలవుతుంది కదండి. సో మా తమ్ముడు పెళ్లి టైంలో కూడా నేను చాలా సరదా పడిపోయాను అనమాట. అమ్మాయిని చూడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి, అంటే నాకనే కాదు, ప్రతి సిస్టర్కి కూడా, అక్క అయినా అవ్వచ్చు, చెల్లైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ బ్రదర్ వెడ్డింగ్ అంటే ఎంత సరదా ఉంటుంది కదా. సో ఇలా చేయాలి, అలా చేయాలి, ఇంకా ఇన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి, ఇంత షాపింగ్ చేయాలి, ఇవన్నీ. వీటన్నింటితో పాటు నాకైతే ఒక చిన్న కోరిక ఉండేదన్నమాట. నేను ఏదైనా సరే కొంచెం క్రియేటివ్గా చేయాలి, దీంతో పాటు రాబోయే మా మరదలకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలి. ఇలా 2 కోరికలు అయితే నాకు ఉండేవన్నమాట. సో లక్కీగా ఆలోచిస్తూ నాకు ఏమైందంటే, చిన్న ఈవెంట్తో ఈ 2 పనులు అయిపోయేలాగా ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఏంటి అనుకుంటున్నారా? మా తమ్ముడు పెళ్లిలో ఒక ఈవెంట్ని నేను క్రియేటివ్గా ఆర్గనైజ్ చేయాలి, దీంతో పాటు నేను ఇవ్వబోయే గిఫ్ట్ మా మరదలకు గుర్తుండిపోవాలి. సో ఈ 2 ఒకేసారి చేయగలిగే ఛాన్స్ వచ్చింది నాకు. ఎలా అంటే, నేను ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ మరదలకి ప్రెజెంట్ చేస్తే తనకి నిజంగానే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని అనిపించింది. సో నేను ప్లాన్ చేసిన ఆ ఈవెంట్ ఏంటి, అసలు నేను ఈ ఈవెంట్ని ఇలా ప్లాన్ చేయడానికి గల కారణం ఏంటి, రీజన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. బేసిక్గా మాదొక జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో 10 years ఏజ్లో డాడీ చనిపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. అమ్మమ్మ, తాతయ్య గారు, మామయ్యలు వీళ్ళందరి మధ్యలో పెరిగాను అనమాట. సో వాళ్ళ సమక్షంలో నేను నా పెళ్ళి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళే చూసుకున్నారు కదా. సో ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇంట్లో
తమ్ముడు పెళ్ళి అనగానే చాలా మందికి చాలా రకాల ఆలోచనలు వస్తాయి. కానీ తమ్ముడు పెళ్ళి అన్న ఆలోచన రాకముందే ఆ పెళ్ళి మాట వచ్చే ప్రతిసారి మా అందరికీ ఉండే భయం, ఎలాంటి అమ్మాయి వస్తుంది. సో ఎందుకు ఇంత భయం అంటే మాది జాయింట్ ఫ్యామిలీ కదా. సో మామయ్యలు, అత్తలు, మేము, మమ్మీ అందరం కలిసే ఉంటున్నాం అనమాట. ఆడపడుచులు, మరదలు, ఆడపడుచు పిల్లలు అందరిది కూడా మాది ఒకటే మాటగా కలిసి ఉంటున్నాం. సో ఇప్పుడు రాబోయే అమ్మాయి మా మాటతో కలుస్తుందా లేదా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది కదా. లైక్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువాలిటీ కావాలంటున్నారు, మేము వేరేగా ఉండాలి అని కోరికలు కోరుకుంటున్నారు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వేరేగా ఉండడం అనేది ప్రాబ్లం కాదు, కానీ మనతో కలవగలవడం అనేది ఇంపార్టెంట్. సో మా తమ్ముడు పెళ్ళి అనగానే ఫస్ట్ మాకు ఈ ఆలోచనలే ఉండేదన్నమాట. ఆ టైంలో నేను మా తమ్ముడికి ఏమైనా స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేద్దాము అనే రాబోయే అమ్మాయిని మేము సెలెక్ట్ చేసేసిన తర్వాత తను ఈ అమ్మాయి మా ఇంటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించిన తర్వాత మాకు ఇంకా పెద్దగా కోరికలు అయితే ఏం లేవు. 2 కోరికలు. వచ్చే అమ్మాయి మా తమ్ముడితో అన్యోన్యంగా కలవాలి, సో మా ఇంట్లో వాళ్ళతో కలిసిమెలిసి మెలగాలి. ఇదే మా కోరిక, ఇంకేం లేదు. ఇంకా స్పెషల్గా తన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే ఏం లేదు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే మా ఫ్యామిలీ ఇంకా పండగలాగా ఉంటుందన్నమాట, మా ఇంటి వాతావరణం. సో అలా ఇదొకటే మేము కోరుకున్నాము. సో నేను చేయబోయే ఈ ఈవెంట్ వల్ల ఈ విషయాన్ని ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి అనేది నా బ్రెయిన్లోకి వచ్చిందనమాట. సో ఇది బేసిక్గా మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని. సో తన నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అనేది తనకి చెప్పకపోతే తనకి మాత్రం ఎలా తెలుస్తుంది. సో చెప్తే సింపుల్ కదా, మేము నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అని తనకి తెలిస్తే ఇంకే సమస్య ఉండదు. పెళ్ళి చేసుకొని రాబోతున్న అమ్మాయి కూడా చాలా రకాల భయాలతో ఇంటికి అయితే వస్తుంది కదా. సో రాబోయే అమ్మాయికి ఈ భయాలన్నిటినీ పక్కన పెట్టి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేసి సో తనకి ఇవ్వాలని అయితే నేను అనుకున్నాను. పెళ్ళిలో తనకు ఒక వీడియో గిఫ్ట్ ఇవ్వాలని అయితే నేను అనుకున్నాను అనమాట. సో అది ఏంటి అంటే, మా ఇంటి కోడలు అంటే మా తమ్ముడికి భార్య కాదు, మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అనేది మేము తెలియజేయాలనుకున్నాము. సో ముఖ్యమైన వ్యక్తి అని మాత్రమే కాదు, ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మేము చెప్పాలనుకున్నాం అనమాట. సో నేను ఇలా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశాను. అది హల్దీ రోజు చేసుకున్నాం అనమాట. ఈ ఈవెంట్ అంతా కూడా మేము హల్దీ రోజు చేద్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఐడియా ఉన్నా సరే ఆర్గనైజ్ చేయడానికి మాకు పెద్దగా లైక్ టెక్నికల్గా ఏమీ ఎక్విప్మెంట్ ఏం లేదనమాట. నార్మల్గా వీడియోగ్రాఫర్ కూడా నేను ఇలా నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పాను, కానీ ఆయన పెద్దగా ఏమీ అరేంజ్ చేసుకుని రాలేదు, దీని మీద పెద్ద ఫోకస్ చేయలేదన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే కొంచెం గజిబిజిగా అయింది. మీరు క్లమ్జీగా ఉన్నా క్లియర్గా చూసినట్టయితే ఆ భావం మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు, ఏ అమ్మాయికైనా మనం తెలియచేయాల్సింది, మనం ఇవ్వాల్సింది ఒక ప్రేమ, నమ్మకం. ఈ 2 ఇవ్వాలి. లోపల అందరికీ ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంటికి వస్తున్న అమ్మాయి అంటే ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుంది. సో ఆ ప్రేమని మనం పెరిగేలాగా చేసుకోవాలి. ఆ ఉన్న ప్రేమని ఆ అమ్మాయికి తెలిసేలాగా చేస్తే ఇంట్లో ఇష్యూస్ రావు అనేది నా నమ్మకం. సో అందుకని నేను ఏం ప్లాన్ చేశానంటే, ఇంట్లో ప్రతి ఒక్కరి చేత ఆ అమ్మాయి గురించి మాకున్న ఒపీనియన్ అండ్ తను రావడం మాకు ఎంత సంతోషం అనేది కూడా వాళ్ళ మాటల్లో ఎక్స్ప్రెస్ చేసేలాగా చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత మాట్లాడించామన్నమాట. సో దీనికి నాకు మా తమ్ముడు ఫ్రెండ్స్ మామూలుగా సపోర్ట్ చేయలేదు అసలు. సో ఈ ఐడియా ఒక్కటే నాది. దీన్ని వాళ్ళు ఎంత క్రియేటివ్గా చేసి ప్రెజెంట్ చేశారనేది సో చూద్దాము. మా ఇంట్లో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. ఎన్ని కళలు కన్నారు, ఒక్క కొడుకు కదా. ఇప్పుడు వచ్చిన అమ్మాయిని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మేమైతే చాలా కళలు కన్నాము. ఆ కళల కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నాము. ఉత్సాహంగా జరుగుతుంది. ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఏంటి సార్ అది? ఇది చూస్తుంటే ఈ యాంగ్జైటీ తగ్గించుకోలేకపోతున్నాము. ఐ థింక్ వాటో వాట్ చాలా హ్యాపీగా ఉంది. మా కాళ్ళు సాహితీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయిని కూడా మేము ఎలాంటి అమ్మాయి రావాలనుకున్నామో, ఎటువంటి అమ్మాయిని రావాలనుకున్నాం అంటే మీకు ఎలా తెలిసిపోయింది ముందుగా అనుకుంటారు. అన్నము ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది.
అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా చూడగానే మాకు ఎప్పుడు తెలిసింది పట్టుకున్నారో అడగాలి. ఆ అమ్మాయి కోళ్ళు మాకు తగిన అమ్మాయి ఈ ఇంటికి రాగలిగిన అమ్మాయి అని మేము అనుకుంటున్నాము. ఆ అమ్మాయి కూడా వచ్చి మా అందరిలో కలిపి శుభ్రంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాం. దుమ్ము దులిపెడతాం. ఫిక్స్ అయ్యారా? సాహితీ అని మీరెందుకు ఫిక్స్ అయ్యారు? అసలు ఎలా ఫిక్స్ అయ్యారు? ఫస్ట్ ఒకసారి చూడగానే ఓకే అయిపోయిందా? అసలు ఏంటి రీజన్? చూడగానే ఓకే అయ్యారు. నా కొడుక్కి తగిన భార్య అనిపించింది. నేను ఎలా అనుకున్నానో అలాంటి కోడలే వచ్చింది. ఆ దేవుడు నా ఎందున్నాడు, నాకు అలాంటి మంచి కోడలు ఇస్తున్నాడు. నా ఇంటికి ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది, ఒక అమ్మాయిగా మా ఇంటికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే దేవుడు ఇచ్చిన పేరు. సూపర్ ఎక్సలెంట్. తగ్గేదేలే. ఈ పెళ్లి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యిందా? సాహితీ మీ కోడలని ఎలా ఫిక్స్ అయ్యారు? సో దీనిపై మీ ఆన్సర్ కూతురు. ఇది మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో కావాలా లేకపోతే కావాలా? జెన్యూన్ రిపోర్ట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ వద్దు, జెన్యూన్ రిపోర్ట్. పెళ్లి అంటే ఓ అని అరుపులు కాదు. అవునా? నిజమా? మూడు చెప్తావా? నువ్వు చెప్తావా చెప్పండి. వద్దు. పెళ్లి అంటే 7 అడుగులు 3 ముళ్ళు కాదు, 3 ముళ్ళు మాత్రమే కాదు. పెళ్లి అని అంటే 2 తనువుల్ని ఒక తనువుగా మార్చే ఒక తంతే వివాహం. పెళ్లి అనే కార్యక్రమం తర్వాత సాహిత్యులు వేరే కానే కాదు, ఇద్దరు కూడా ఒకటే. కాబట్టి అయితే ఈ పెళ్లి ముందు అనుకున్నది ఏంటి, తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారా అని. పెళ్లి అంటేనే ఒక తొంత అని చెప్పాను. దాంట్లో క్రమంగా ఉంటుంది అనమాట జరిగే కార్యక్రమం. ఇద్దరిని ఒకరిగా చేసే కార్యక్రమం ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అదే జరుగుతుంది కాబట్టి దాన్ని పెళ్లి అని చెప్పి అంటారు. ఈ వివాహ కార్యక్రమంలోన ఇద్దరు కూడా చక్కగా పెళ్లి చేసుకొని నిండా నూరేళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ధనం ధాన్యం పశుం భౌపత్రామ 100 సంవత్సరం దీర్ఘమాయులో. అసలు మీకు సాహిత్యం నచ్చిందా లేదా? నాకు నచ్చక్కలే. వేసేసాడు బాగా నచ్చిందా లేదా? ఎప్పుడైనా పెళ్లి కొడుకు నచ్చాలి, తర్వాత ఫ్యామిలీకి నచ్చుతుంది, ఆ తర్వాత 2 కుటుంబాలు కలుస్తాయి. ఆ 2 కుటుంబాలే మొత్తం కలిపి పెళ్లి తొందరగా స్టార్ట్. మీ ఫ్రెండ్ మీ ఒపీనియన్ కరెక్టా? మీకు ఎలా తెలుసు? అది జూమ్ వేసుకోండి ఇలాగ అన్నప్పుడు బ్లాక్ వేసుకోండి. ముగ్గురు అక్క చెల్లెలు మరదలు అవుతుంది. అలా అని ఓకే. మీరు చూసారు అసలు సాహిత్యనే చూసిందా? ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? వాళ్ళిద్దరు జంట గురించి మీ ఒపీనియన్ ఇది కెమెరా చూసి చెప్పండి. ఏం చెప్పావురా? సాహితీలో నచ్చని క్వాలిటీ చెప్పండి. ఇది బుక్ చేయాలని అడుగుతున్నావు కానీ అసలు చూసారా? సాహితీలో నాకు ఏది నచ్చను అంటున్న చిన్నక్క. కేకలు పెడతాది, అదే నాకు మెయిన్ గా నచ్చదు అంటుంది. జిరాక్స్ కాపీ అంటే నాలా పొట్టిగా ఉందని మళ్ళీ హేళన చేస్తుంది సాహితీ. నేను ఎలాగైతే ఇంటికి కోడలుగా వచ్చానో సేమ్ నాలాగే ఇంకో మాధురి లాగా సాహితీ అడుగు పెడుతుంది ఇక్కడ. అందుకని పేరు మార్చుకోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నా మాధురి అక్క. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఫైనల్ గా వాళ్ళిద్దరి మీద మీ రివ్యూ. సూపర్ అండ్ క్యూటెస్ట్ కపుల్. సూపర్ అండ్ క్యూటెస్ట్ కపుల్. హైటెస్ట్ కపుల్ కాదా? అక్క కాదు. ఓకే వి విల్. సాహితీని ఫస్ట్ టైం చూడగా నీ ఒపీనియన్ చెప్పక్క. అమ్మాయి బాగుంది. సిక్స్త్ సెన్స్ అనేది మన లైఫ్ లో కొన్నిసార్లు మాత్రమే పనిచేస్తుంది.
అలాంటి సిక్స్త్ సెన్స్ నాకు సాహితీని చూడగానే, సాహితీ డైరెక్ట్గా కాదు, ఫోటో చూడగానే అనిపించింది ఈ అమ్మాయి మన ఇంటికి తగిన అమ్మాయి అని. ఎన్నో వందల ఫోటోలు తమ్ముడు పెళ్లి అనగానే చూస్తాం, ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? కానీ నాకు సాహితీ ఫోటో ఇంకొక అమ్మాయి ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశాను. అందులో ఈ అమ్మాయి అయితే మా ఇంటికి పర్ఫెక్ట్ అనిపించింది. సో అలాంటి సిక్స్త్ సెన్స్ కొన్నిసార్లు మాత్రమే మనకు వర్కౌట్ అవుద్ది. ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. నా విషయంలో వర్కౌట్ అయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కలు వస్తే ఇల్లు ఎలాగైతే మేము ఉన్నదానికన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నామో, ఆ అమ్మాయి వస్తే కూడా అలాగే హ్యాపీగా ఉంటుంది. ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ మెయింటైన్ అవ్వాలి. మా తమ్ముడికి కూడా ఆ హ్యాపీనెస్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సాహితీ రావడం మాత్రం మేము అందరం చాలా చాలా హ్యాపీ. హార్టీ వెల్కమ్ టు సాహితీ. గురించి అండ్ సేమ్ టైం మీ అబ్బాయికి ఆ కోడలు జోడీ గురించి మీ మాటలు. హార్టీ వెల్కమ్ రా సాహితీ. ఇది లాస్ట్ లో వినేసారు. వినేసారా? తర్వాత మా అబ్బాయికి అన్యోన్యంగా చక్కగా బాగా కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి, మా ఫ్యామిలీలో కలిసిపోవాలి. ఇప్పుడే మా ఫ్యామిలీ మేము ఎలా ఉన్నామో అండ్ మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చి ఎంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అక్క మీదేనా అన్నాడు. ఇంకా మా ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా సాహితీ వచ్చి మాలాగే మాతో పాటు మింగిల్ అయిపోవాలి. ఖచ్చితంగా కలిసిపోతుంది మా చెల్లి. అవునా? ఎంగేజ్మెంట్ కూడా నువ్వు రాలేదు. సో అక్కడ సాహితీ గురించి నీకు అసలేం తెలీదు. ఇప్పుడు సాహితీ మీద నీ ఒపీనియన్ ఏంటి? సాహికి వైఫ్ అయితే నీ ఒపీనియన్ ఏంటి? ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఇలాగే ఉప్పు నూరి పడేస్తా అని చెప్తుంది. రాసుకోండి. రిపోర్టర్ బై దిలీప్. చెప్పమ్మా, చెప్పు. ఇక్కడ చెప్పవే, ఆల్రెడీ వదిలితో మాట్లాడావు కదా, ఎలా ఫీల్ అయ్యావు? చిన్న మూమెంట్ కాదు వాళ్ళిద్దరు జోడీ నీకు నచ్చితే చిన్న ఓ మూమెంట్ వేసి వెళ్ళిపో వాళ్ళ జోడీ కోసం. వెరీ గుడ్. వాటి కమింగ్. ఇంకా సైనింగ్ ఆఫ్. సాహితీని మీరు చూడలేదు అనుకుంటా. చూడలేదు. సో సాహితీ క్యారెక్టర్ గురించి, బిహేవియర్ గురించి మీకేం తెలీదు. మరి సాయి కరెక్ట్ పేరు అని మీరు అనుకుంటున్నారా? ఫోటో చూసి ఫోటో చూసా అందరూ చెప్పిన దాన్ని బట్టి, అందరు చెప్పిన దాన్ని బట్టి అయితే అందరితో బాగా కలిసిపోయి బాగుంటుంది కాబట్టి సాయి సరైన చూడాలనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరికి విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బాగా హ్యాపీగా ఉండండి. ఎవరు చెప్పలేదు. ఏం అనుకోవట్లేదంట. అనుకుంటున్నాడు. చూసారా? దండం పెడుతున్నాడు. సో సాహితీ అక్క గురించి ఏమనుకుంటున్నావు? సాహితీ అక్క మన ఫ్యామిలీ కరెక్ట్ అనుకుంటున్నావా? మనకి ఎందుకు కరెక్టో కూడా చెప్పు. చెప్పరా? ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడే అందిన తాజా వార్త, సాయి మామ ఆల్రెడీ పిక్నిక్ చేసాడు. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంది. ఇప్పుడు సాహితీ అత్త మీద నీ ఒపీనియన్ ఏంటి? సాహితీ అత్త క్యూటా, బ్యూటిఫుల్ ఏంటది? బ్యూటిఫుల్ అని రాశారు, అండర్లైన్ చేయండి. ఓకే. ఇంకా సాహితీ అత్త కరెక్టా మీ మామకి? అంత పెద్ద చెప్పండి. అదే అమ్మాయి తెలుగు రాదు కదా, ఏడు చెప్పేస్తా. అక్క కరెక్టా? ఎందుకు? ఫ్యూ రీజన్స్. మళ్ళీ పాజిటివ్ సాహితీ అక్క వల్ల మా బావ ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. అందుకే సాహితీ అక్కే కరెక్ట్. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కోసం ఒక మాట పోను, సాహితీ అక్క కోసం చూస్తుంది. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఏంటి ఇదేనా? సాహితీ గారు మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ చెప్పు ఇంకొకటి. అసలు సాహితీ మీ వెనకతల బోల్డ్ మాటలు మాట్లాడుతున్నాడు.
ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకోటి ఏదో ఒకటి మంచిగా నన్ను వదిలేమంటాను. ఇప్పుడు సాయితీ మన సాయి మామ కరెక్ట్. నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు చూసావు. కరెక్ట్ అనడానికి ఫ్యూ రీజన్స్ కన్విన్స్ అవ్వాలి. అంటే అలా పేరెంట్స్ ఒప్పించింది సాయితీ అత్త ఒప్పించింది. ఎవరికి? సాయి మామకు ఒప్పించింది. అంటే బలవంతం, పెళ్లికి ముందే బలవంతం చేసింది సాయితీ. నీకు అలా అర్థమైందా? అంతే. పెళ్లి కొడుకు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఈ క్వశ్చన్. తోడు పెళ్లి కొడుకు అవడం వల్ల నీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉంది? నాకు అర్థం కాలేదు సార్. అంటే నీకు కూడా అవతల తోడు పెళ్లి కూతురు వస్తుందనా? తోడు పెళ్లి కొడుకు నేనేం చేస్తాను? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? చేస్తావు. ఒక పెళ్లి కొడుకు అయ్యావు. ఇప్పుడు పిల్లలు మామూలు సాయి మామ సాయితీకి కరెక్టా? కరెక్టే అని నువ్వెలా చెప్పగలవు? మంచిది అంతేనా? మంచిది అయితే కరెక్ట్ అయిపోద్దా? బుద్ధిమంతురాలు ఇది కూడా ఎలా తెలిసింది? మంచిది బుద్ధిమంతురాలు ఈ రోజు ఎలా తెలిసింది? ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. సీక్రెట్ గా వింటున్న ఆదిత్య, ఇది కూడా నోట్ చేసుకోండి. ఇంకెళ్ళిపో పిల్లల ముందు. మా పిన్ని బాబాయ్ మాట్లాడారు, పెద్దమ్మ మావయ్యలు అత్తలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మాట్లాడారు అనమాట. సో ఇది ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఇది సడన్ గా నాకు వాళ్ళకి అప్పుడే చెప్పాను అనమాట. ఈ టాస్క్ వాళ్ళకి అప్పుడే ఇచ్చాను. ముందు నుంచి వాళ్ళకి ప్లాన్ చేసి మీ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి అన్న టైం అయితే వాళ్ళకి ఇవ్వలేదు. చెప్పాను కదా, నాకు ఈ ఐడియా ఉంది కానీ ఎప్పుడు చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా దీనికి ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి ఇవి ఏమీ తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అన్న ఎక్సైట్మెంట్, అలాగే పిల్లలు ఏం చెప్పేస్తారు ఏం మాట్లాడేస్తారు అన్న ఒక చిన్న భయం. వీటన్నిటి మధ్యన చాలా సరదాగా అయితే ఈవెంట్ జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకా మాట్లాడేవాళ్ళు అక్కడున్న మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా మాట్లాడించామన్నమాట. అక్కడున్న ప్రతి ఒక్కరికి మాట్లాడే ఛాన్స్ అయితే ఇచ్చామన్నమాట. మా రిలేటివ్స్ అంటే మాకు పెద్ద సర్కిల్ ఏం కాదండి. రిలేటివ్స్ ఎవ్వరూ వచ్చి మాకు ఉండి దగ్గరగా ఉండి మాకు హెల్ప్ చేసేసిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. మాకు మాయలు వాళ్ళ ఫ్రెండ్సే మాకు సపోర్ట్ అయ్యారు తప్ప రిలేటివ్స్ తరపు నుంచి మాకు ఎప్పుడు ఎక్కడ సపోర్ట్ అయితే దొరకలేదు. ఈ మాట చెప్పగానే ఆబ్వియస్గా అందరూ అనే మాట, ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది అంటూ ఉంటారు. సో బయట నుంచి మనకు ఒక కాస్త అయినా సపోర్ట్ దొరుకుతుంది కానీ రిలేషన్స్ నుంచి అయితే సపోర్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదంతా పక్కన పెడితే మా ఫ్యామిలీ మా రిలేషన్ అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తలు ఉన్నారు కదా, మావయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఇంట్లో ఉన్నారు. మాకు ఏ ఈవెంట్ అయినా సరే వాళ్ళు వచ్చి చక్కగా మా అమ్మమ్మ తర్వాత వాళ్ళు మంచిగా ఆశీర్వదించి మాకు అన్నిట్లోని అందుబాటుగా ఉంటారనమాట. సో ఏ టైం అయినా సరే వాళ్ళు డెఫినెట్గా అటెండ్ అవుతారు. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేశారు కదా, సో వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా నాకు ఒక చిన్న టెన్షన్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ రోజు పందిరాకి వచ్చారు, ఈయన చూసారు. సో వీళ్ళిద్దరికి ఎలా ఉంది అది మీ ఒపీనియన్? ఇద్దరికి ఎలా ఉంది? మ్యాచింగ్ జోడీ ఎలా ఉంది? జోడీ చాలా చూడముచ్చటగా ఉంది. ఈ గుంటముక్కలు కుటుంబానికి మా పిల్లల్ని ఇచ్చాము. మా పిల్లల్ని ఇచ్చి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చిన పాప కూడా ఈ కుటుంబంలో ఒక బిడ్డగా కలిసిపోయి వీళ్ళందరూ కూడా పెద్ద ఫ్యామిలీ అయ్యి చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో అందరి వంతు అయిపోయింది. పెద్దవాళ్ళు వాళ్ళకి తోచిన విషయం, వాళ్ళ మనసులో ఉన్న విషయం ప్రిపేర్ అవ్వకపోయినా పక్కాగా చెప్పేశారు. అండ్ పిల్లలు కొంతమంది భయపడ్డారు, ఇంకొంతమంది ధైర్యంగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు మొత్తానికి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. మా తమ్ముడు ఏంటి అనేది మాకు కొంతవరకే తెలుస్తుంది. ఎందుకంటే మరి ఇల్లు సినిమాలో చెప్పినట్టు సిద్ధు చాలా బుద్ధిమంతుడు కదా అన్నట్టే ఇంట్లో ఉంటారు. బయటికి వెళ్ళాక ఈ సిద్ధు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. అలాగే మా తమ్ముడు సాయి ఎలా ఉంటాడు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తేనే తెలుస్తుంది కదా. సో వాడేంటి అనేది తెలుసుకోవాలంటే ఫ్రెండ్సే చెప్పాలి కదా. వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది కూడా తెలుసుకుందాం. మరి
రేపొద్దున్న సావుడే దరువు సంతంగా తీసి తొక్కిన అనకూడదు అది మా సైడ్ నుంచి మనమే. ఇంకా నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ చూసినాం, ధోనిని చూసినాం, అలాగే సాయిని కూడా చూసాం. ఒక సాహిత్యం చూస్తాం. నువ్వు సచిన్ కొడితే బాల్ కనబడుద్దా? ఫైనల్ గా సాయికి కలిపి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నావా? పేర్లు కలిసాయి, అన్ని కలిసాయి, అన్ని కలుస్తాయి. చెప్పరా చెప్పు, ఆయన అంత జూమ్ వేసాడు. చెప్పు ఇక్కడ చెప్పు నాకు. హ్యాపీ మ్యారేజ్. నువ్వు అడిగే పక్కన సౌండ్లు పడతాయా? సారీ, మొన్న ఎంగేజ్మెంట్ నుంచి ఈరోజు పందిరాట వరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ సాయి కమ్యూనికేషన్? ఫోటోషూట్ జరిగింది, ఆ తర్వాత ఎలాంటి ముష్టి ఎడిటింగ్ లో లేపియండి. కెమిస్ట్రీ ఏదైనా నేను ఎలా అడ్జస్ట్ అవుతానో అదే అడ్జస్ట్ అవుద్ది అంతే. అంటే సాహితీ నీకు సరెండర్ అయిపోద్ది అంటావు అంతే. అంతేగా. ఇప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. సాహితీలో నీకు నచ్చని థింగ్ ఏంటో చెప్పు. జూమ్ వేసుకోవయ్యా. నన్ను అడగండి, అసలు నేను చెప్తాను. కొట్టుకుంది పక్కుందంటే తొంతను మళ్ళీ. ఓకే, ఆ అమ్మాయి వస్తుంది ఇక్కడ, వీళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వగలదు అని నువ్వు అనుకుంటున్నావు. వీళ్ళతో ఎవడైనా అడ్జస్ట్ అయిపోతాడు. తెలుసుకోవాలని ఉంది. ఎలాబరేట్ గా చెప్పు, ఎందుకు తను పెళ్లి చేసుకుంటున్నావు? ఎందుకే ఇంట్లో చూసారు, నచ్చింది చేసుకుంటాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది కూడా తెలుసుకుందాం మరి. సో మా ఇంట్లో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ చూసాం కదా. సో చిన్నపిల్లలు మాట్లాడారు, పెద్దవాళ్ళు మాట్లాడారు, కొంతమంది ఫన్నీగా మాట్లాడారు, ఇంకొంతమంది ఎమోషనల్గా మాట్లాడారు, ఇంకొంతమంది అసలు నేను ఇంకేం మాట్లాడలేనని కూడా చెప్పారు కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా వాళ్ళ కొన్ని మా తమ్ముడు ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అలాంటి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో ఇక్కడతో అయిపోలేదండి, పిక్చర్ అవి బాకీ హే, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా తమ్ముడు ఫ్రెండ్స్ ఒపీనియన్తో పాటు అసలు మా తమ్ముడికి మా మరదలు ఎలా నచ్చింది, మా మరదల గురించి మా తమ్ముడు అనుకుంటున్న విషయం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో పార్ట్ 2 వీడియో మీ వరకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బాయ్.